గుడ్ మార్నింగ్. నన్ను ఛాలెంజ్ చేసిన హంతకుడు 5గురిని చంపాడు. నేనేం చేయలేకపోయాను. నా 5 ఫెయిల్యూర్స్కి గుర్తుగా నా గ్యాలంటరీ మెడల్తో సహా నాకు వచ్చిన అన్ని మెడల్స్ సరెండర్ చేస్తున్నాను. హంతకుడే గెలిచాడని ఒప్పుకుంటూ నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ. అది న్యూస్ కమ్ మిస్టరీ వీడిన వరుస హత్యల కేసు. గత నెల హోం మినిస్టర్ స్వామి కుమారుడు రంజిత్ తో సహా ఇంకో 4 ప్రముఖుల హత్యలతో తెలుగు రాష్ట్రాలని ఒక ఊపిన హంతకుడు వంశీ నిన్న రాత్రి హైదరాబాద్ శివారులో ఎన్కౌంటర్ లో మరణించాడు. ఈ ఎన్కౌంటర్ డీసీపీ సత్య ఆధ్వర్యంలో జరిగింది. గత నెలలో డీసీపీ ఆదిత్య గారిని ఛాలెంజ్ చేసిన హంతకుడు ఇతనే. ఆదిత్య గారి ప్రయత్నాలు విఫలమై ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త టీంలు ఫామ్ చేసి లేటెస్ట్ టెక్నిక్స్ వాడి హంతకుడు వంశీని పట్టుకున్నాం, హతమార్చాం. పోలీసుల కథనం ప్రకారం హంతకుడు ఉంటున్న లాడ్జిని తెల్లవారుతుండగానే చుట్టుముట్టారు. అలర్ట్ అయిన హంతకుడు పోలీసులు హలో, కొంపతీసి టీవీలో చూస్తుంది నమ్ముతున్నావు ఏంటి? విష్ణు పేరు కూడా మార్చేశారుగా, వంశీ. మీ పోలీసు వాళ్ళు పరువు కాపాడుకోవడం కోసం ఎవడో పిక్ పాకెట్ గంట లేపేశారు నేనని చెప్తున్నారు. ఎక్కడున్నావు? లాస్ట్ టైం ఎక్కడ చూసావో అక్కడే. ఒకసారి కలుద్దామా? తల తీసుకెళ్ళేటప్పుడు తల మీద ఉన్న నోట్ చదవలేదా? ల్యాండ్ అవ్వగానే ఫోన్ చేస్తాను. మీటింగ్ ప్లేస్ డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ. క్యాపుచినో? చాయ్ చాయ్ మిలేగా? 1 నమ్ చాయ్. స్కూల్లో ఉండేటప్పుడు బాగా బక్కగా ఉండేవాడివి. నువ్వు ఎంకరేజ్ చేస్తేనే బలం పెంచా. నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, జవాబు చెప్తావా? ఆ రోజు ఐలాండ్లో అంతమంది ఎక్స్పెక్ట్ చేసి వచ్చా? ఈ విషయంలో మ్యాన్ టు మ్యాన్ చెప్పాలంటే ఐ వాస్ లక్కీ. మీ టీమ్ ఇన్ ఎఫిషియన్సీ కూడా నాకు బాగా హెల్ప్ చేసింది అనుకో. జస్ట్ రివైండ్ చేయి. ఒకసారి హైలైట్స్ మొత్తం నా కామెంటరీతో చూద్దాం. నువ్వు నీ అటాక్ స్టార్ట్ చేయగానే నేను రంజిత్ మనుషులు లేపేయడం మొదలెట్టా. కానీ మెయిన్ ప్రాబ్లం అది కాదు. అసలు విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్, డీజీపీ నాకు ఇచ్చిన స్పెషల్ టీంలో మోల్స్ ఉన్నారని మన్సూర్ కనిపెట్టాడు. వాళ్ళ పని నాకు హెల్ప్ చేయడం కాదు, నిన్ను నన్ను ఇద్దరిని కలిపి లేపేయడానికి. అందుకే నేనే వాళ్ళని
1 by 1 లేపేస్తూ వచ్చి నీకు దారి క్లియర్ చేసి గ్రాడ్యువల్గా రంజిత్ని ఐసోలేట్ చేశాను. వాడిని నువ్వు చంపిన తర్వాత నా మిగతా టీంకి డౌట్ రాకుండా ఫ్రస్ట్రేషన్ నటించాను. నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మాలని ఉంది, కానీ కష్టంగా ఉంది. దీనిలో నీకేంటి లాభం? మెడల్స్, పరువు, పాపులారిటీ ఇవన్నీ పోతాయండి. 5 పురుగులు చచ్చారు, ఎంతోమంది అమాయకులైన అమ్మాయిలు బతికిపోయారు. అది చాలు ఈ లైఫ్కి. ఐఎమ్ హ్యాపీ. కానీ ఇప్పటికీ తెలియని విషయం ఒక్కటే, సాయిబా ఆ రైట్స్లో ఎలా చనిపోయింది, ఆమె చావుకి 5 ఎలా రెస్పాన్సిబుల్ అని. అదే ఈ పజులో నాకు మిగిలిపోయిన ప్రశ్న. నేను కాశ్మీర్లో లోయలో పడిపోయిన తర్వాత నదిలో కొట్టుకుపోయి ఓ పల్లెటూరు వాళ్ళకి దొరికాను. చావు బతుకుల్లో ఉన్న నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వైద్యం చేయించి కాపాడారు. నేను అక్కడున్నట్టు ఎవరికి చెప్పొద్దని వాళ్ళని బతిమాలాను. 10 రోజులు అక్కడే ఉన్న నేను ఎలాగో చచ్చిపోయానని మా యూనిట్ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి కొన్నాళ్ళు సాయిబాతో ఉండి అప్పుడు మళ్ళీ మా యూనిట్ వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నన్ను కాపాడిన వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ నుంచి సాయిబాకి కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. జనరల్గా నాకు సాయిబా ఈమెయిల్ పంపిస్తుండేది. ఒకసారి చెక్ చేద్దామని ఈమెయిల్ ఓపెన్ చేశాను. అసలు ఏమైందో అప్పుడు తెలిసింది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ చచ్చే ముందు జరిగిందంతా చెప్పాడు. రైట్స్ జరిగిన రోజు కేసీ జ్యువెలర్స్లో సాయిబా వాష్రూమ్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయింది. ప్రాణభయంతో దాక్కోవడానికి తిరిగి వాష్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. కరెక్ట్గా అదే టైంకి ఆయిషా అనే పిల్ల అక్కడికి వచ్చింది. ఆయిషా కేసీ జ్యువెలర్స్లోకి వెళ్ళడం ప్రసాద్ చూశాడు. కేక్ చూపించాడు. విష్ణు, ఈ వీడియో నీకు చేరే టైంకి నేను ఉంటాను ఉండను. ఈ పిల్ల నాకు వీడియో చూపించింది, నీకు పంపిస్తున్నాను. అది చూసి నాకు గుండె బద్దలైపోయింది విష్ణు. ఇంట్లో నీకు కనబడే వాళ్ళ పేర్లు హోమ్ మినిస్టర్ స్వామి కొడుకు రంజిత్, రియల్ ఎస్టేట్ డీలర్ మల్లికార్జున్, జేసీ జ్యువెలర్ చైర్మన్ శరత్ చంద్ర. వీళ్ళే దారుణం చేశారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనేవాడు, ఇంకా పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇందులో ఉన్నారు విష్ణు. ఈ రాయత్ సాదిక్ హసన్ అనే వాడిని చంపడానికి ప్లాన్ చేశారు. వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాశనం చేయడానికి. ఈ పిల్లని కూడా చంపడానికి. నేను ఈ పిల్లని రక్షించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే నువ్వు మాత్రం వాళ్ళని వదలద్దు విష్ణు. ప్రామిస్ మీ, వదలద్దు ప్లీజ్. I love you. Bye. I love you.
మొబైల్ కమోడ్ లో పడేసింది, తీసుకురా. ఫోన్ ఎక్కడ నష్టం చేస్తారో అని ఈమెయిల్ పంపించింది. షీ సో స్మార్ట్ కదా. యూర్ రైట్, షీ స్మార్ట్. ఆ వీడియో చూసిన సెకండ్కి డిసైడ్ అయిపోయి నేను ఏం చేయబోతున్నానని. కానీ అప్పుడే నాకు తెలిసింది, అదే రైట్స్లో 30 మంది ప్రాణాలు కాపాడి నువ్వు హీరో అయిపోయావని, నీకు గ్యాలంటరీ మెడల్ ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారని. కడుపు రగిలిపోయింది. ఆ కుట్రలో నువ్వు ఒక భాగమేనని, నీ హీరోయిజం అంతా కూడా ప్లాన్ చేసుకున్న షో అని డిసైడ్ అయిపోయాను. అందుకే 9 నెలలు దాదాపు బాస్టర్స్ అందరినీ పక్కాగా రెక్కి చేసి ప్లాన్ చేసి నీకు మెడల్ వచ్చిన రోజే ఆ ప్రసాదం లేపేసి నీతో యుద్ధం డిక్లేర్ చేశాను. నిన్ను ఒక వెధవలాగా ప్రూవ్ చేయాలనుకున్నాను. మీ పోలీసు వాళ్ళు ఎవడో ఒకరిని ఫేక్ ఎన్కౌంటర్ చేసి అది నేనే అని క్లెయిమ్ చేస్తారని ముందే గెస్ట్ చేశా. అప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తే దెబ్బ కరెక్ట్గా ఉంటుందా నాకే. కానీ నువ్వు నన్ను సర్ప్రైజ్ చేశావు. నువ్వు ఆదిత్య, ఇది నీకోసమే. ఈ వీడియో తీసుకెళ్ళి జనానికి చూపించు. ఇలాంటి లుచ్చగాల వల్ల నీలాంటి వాళ్ళ పరువు కెరియర్లు నాశనం అవ్వకూడదు. గెలిచావు. లేదు విష్ణు, నువ్వే గెలిపించావు. దిస్ ఇస్ ద బెస్ట్ మెడల్ ఐవ్ గాట్. థ్యాంక్ యూ. Well then, see you next time. Is there a next time? You never know. Good luck. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. శంకర్ గారు, ఇది నా గిఫ్ట్ మీకు. ప్లే చేయండి. గత ఏడాది టపాచుపుత్రలో జరిగిన రైట్స్కి గత నెలలో జరిగిన హత్యలకు ఉన్న సంబంధం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అది చూసిన తర్వాత ఏది న్యాయమో ఏది అన్యాయమో నిర్ణయించాల్సింది మీరే. థ్యాంక్ యూ. సర్ప్రైజ్. వావ్, ఎప్పుడు? నిన్నే నీకు సర్ప్రైజ్ ఇద్దామని దాచాను. దట్స్ వండర్ఫుల్. ఫనీ కదా. నా కథ రాద్దామని వేరే కథ రాసు.
ఇది నీ కథ కాదా? విష్ణుకి పంపావా? మ్.